चलो ओम अग्निर्ज्योति ओम सूर्यो ज्योतिर्ज्योति सूर्यः स्वाहा ओम सूर्योर्वर्चो ज्योतिर्वर्चः स्वाहा ओम ज्योति सूर्या सूर्यो ज्योतिः स्वाहा ओम सजुर्देवेन सवित्रा सजु वृषसेन्द्रवत्या जुषाणः सूर्योदयतु स्वाहा ओम भूरग्ने प्राणाय स्वाहा इदमग्ने प्राणाय इदं नमः ओम भुवर्वायवे पानाय स्वाहा इदं वायवे पानाय इदं नमः ओम स्वरादित्याय व्यानाय स्वाहा इदमादित्याय व्यानाय इदं नमः ओम भूर्भुवस्वरग्निवायुवादित्येभ्यः प्राणापानवानेभ्यः स्वाहा इदमग्निवायुवादित्येभ्यः प्राणापानवानेभ्यः इदं नमः ओम आपो ज्योतिरसोमृतं ब्रह्म भूर्भुव स्वरों स्वाहा ओम यां मेधां देवगणाः पितरच्चोपासते तया मामाध्यमेधयाग्ने मेधाविनं कुरु स्वाहा ओम विश्वानि देव सवितर्दुरितानि परासुव यद्भद्रं तन्नासुव स्वाहा ओम स्वाहा ओम अग्नेनय सुपताराय अस्मान् विश्वानि देव वैनानि विद्वान् युयोज्यस्मज्जुहुरानमीनो भूयिष्ठां ते नमवृत्तिं विदेम स्वाहा ओम स्वाहा ओम भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा ओम स्वाहा इदं सवित्रे इदं न मम ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीयमामृतात् त्र्यम्बकं यजामहे सुगन्धिं पतिवेदनम् उर्वारुकमिव बन्धनादितो मुक्षीयमामृतः स्वाहा ओम स्वाहा इदं रुद्राय इदं न मम ओम अग्निमीले पुरोहितं यज्ञस्य देवमृत्विजं होतारं रत्नदातमं स्वाहा ओम स्वाहा इदम् अग्नये इदं न मम శుభోదయం తాతయ్య ధన్యవాదాలు పరమేశ్వరుని ఆశీర్వాదంతో అతా రుద్ర సూక్త మంత్రాః రుద్రయాగంలోని మంత్రాలు ఓం నమో గణేభ్యో గణపతిభ్యాచావో నమో నమో రాతేభ్యో రాతపతిభ్యాచావో నమో నమో గృచ్చేభ్యో గృచ్చపతిభ్యాచావో నమో నమో విరూపేభ్యో విశ్వరూపేభ్యాచావో నమః స్వాహా ఇదం ఇదం రుద్రాయ ఇదం నమః మీకు చెప్తారా ఇంకో మంత్రం 26 మంత్రం అవును రుద్ర సూక్తంలో ఓం నమః సేనాభ్యః సేనానిభ్యాచ్ఛావో నమో నమో రతిభ్యో అరతేభ్యాచ్ఛావో నమో నమః క్షత్రుభ్యః సంగృహీతృభ్యాచ్ఛావో నమో నమో మహద్భ్యో అర్భకేభ్యాచ్ఛావో నమః స్వాహా ఇప్పుడు ఓం స్వాహ అన్నప్పుడు కూడా ఓం స్వాహ ఇలా పెంచాలి అక్కడ ఓం స్వాహ ఇప్పుడు ఇంకో మంత్రం చెప్తాం జీవన బాబుది ఉంది కదా ఓం నమస్తక్షాభ్యాం
रथकारेभ्यश्चावो नमो नमः कुलालेभ्यः कर्मारेभ्यश्चावो नमो नमो निषादेभ्यः पुष्टिस्तेभ्यश्चावो नमो नमः स्वनिभ्यो मृगायुभ्यश्चावो नमः स्वाहा इदं रुद्राय जिदन्नमम పరమేశ్వర మీకు అనేక విధ కృతజ్ఞతా పూర్వక ధన్యవాదములతో నమస్కారం తండ్రి పరమేశ్వర. సమయం ఎక్కువ ఉండదు, 2 నిమిషాలు మాత్రమే సమయం తీసుకుందాము. నమస్కారం చేసుకుంటూ భగవంతునికి ఇటువంటి అవకాశం ఇచ్చినటువంటి పరమాత్మకు ఇది అందరికి కలిగించాలని సూర్యోదయం సమయంలో అగ్నిహోత్రం చేసుకునే భాగ్యము, సంధ్యోపాసన, బ్రహ్మయ్య సంకల్పము, సంధ్యోపాసన, నిత్యాము, అగ్నిహోత్రం, సమస్త దేవతా దేవయజ్ఞము అందరికీ ఇది కలగాలని భగవంతుడు మన పరమాత్మ అవకాశం ఇచ్చిండు. ఓం శ్రీ గాయత్రి గీతాశ్రమ ధార్మిక సేవా సంస్థ ద్వారా. కాబట్టి అందరూ కూడా సూర్యోదయం సమయంలో ఆవుతి వేయడం యొక్క దాని విశిష్టత, దాని ప్రయోజనం కూడా చెప్తూ అటువంటి భాగ్యం కలిగించిన పరమాత్మ కృతజ్ఞతాపూర్వక ధన్యవాదముతో నమస్సుమాంజలి. ప్రతిరోజు 5 గంటలకు చక్కగా జ్యోతి వెలిగించబడుతుంది సమయానుకూలంగా. కాబట్టి దిన ప్రవర్ధమానమై దేదీప్యమానంగా వెలుగుతున్నటువంటి ఆ దివ్య మహాజ్యోతిని సకాలములో వెలిగింపజేసి ప్రజ్వలింపజేయించిన పరమేశ్వర మీకు అనేక విధ కృతజ్ఞతాపూర్వక ధన్యవాదముతో నమస్కారం తండ్రి పరమేశ్వర. మీ రక్షణలో ఉన్నటువంటి ఐతాగిరి పైన గుతం వేసి వెలిగింపజేసి ప్రజ్వలింపజేయించి ఉదయకాల విశ్వశాంతి మహాయాగం ప్రారంభింపజేసిన పరమేశ్వర మీకు అనేక విధ కృతజ్ఞతాపూర్వక ధన్యవాదముతో నమస్కారం తండ్రి పరమేశ్వర. సకాలములో సూర్యోదయం సమయము 5:52 అగ్నయే స్వాహ వేయించి యాగం విఘ్నం కాకుండా కాపాడి యాగంను సఫలీకృతం చేయించిన పరమేశ్వర మీకు అనేక విధ కృతజ్ఞతాపూర్వక ధన్యవాదముతో నమస్కారం తండ్రి పరమేశ్వర. నమస్కారం తండ్రి పరమాత్మ. మీ కృప వల్ల లభించినటువంటి సమస్త పదార్థములు, బలవర్ధకములు, పుష్టికారకములు, మదనములు అవన్నీ కూడా మీ ఆయితాగిలో అవతలుగా సమర్పిస్తున్నాం తండ్రి. అవన్నీ చక్కగా మండించి ఆయితాగినిగా మార్చి మీ రక్షణలో, మీ సంరక్షణలో, మీ సన్నిధానములో, మీ శరణాగతిలో ఉంచుతండి. ఉంచి దినదిన ప్రవర్ధమానమై దేదీప్యమానంగా వెలుగుతున్నటువంటి సాయంకాలం కూడా ఇటువంటి భాగ్యం కలిగించమని ముందే ప్రార్థిస్తున్నాం తండ్రి పరమేశ్వర. అటువంటి మహాజ్యోతిని వెలిగింపజేయించి సకాలము మీ రక్షణలో ఉన్నటువంటి ఆయితాగిరి పైన గుతం వేసి వెలిగింపజేసి సాయంకాల విశ్వశాంతి యాగము మా ప్రారంభింపజేయించి పరమేశ్వర సకాలములో సూర్యాస్తమయం సమయంలో కూడా అగ్నయే స్వాహ వేయించి యాగం విఘ్నం కాకుండా కాపాడి యాగమును సఫలీకృతం చేయించి పరమేశ్వర అని ప్రార్థిస్తూ ఈ యాగ ఫలము సమస్త ధర్మ కార్యముల యొక్క ఫలము మీ ద్వారా సమాజానికి అంది దివ్య మానవ నిర్మాణం జరిగి సమాజ నిర్మాణం ఏర్పడి ప్రపంచ శాంతి జరిగి అంతటా సత్యము, ధర్మము, న్యాయము, త్యాగము, పరోపకారంతో ఈ విశ్వమంతా శోభాయమానంగా వెలుగొందారు పరమేశ్వర. ఈ విశ్వములో లోకాంతరమైనటువంటి సమస్త అనేకులు పుణ్యాత్ములు, పునీతులు, ధర్మాత్ములు, త్యాగధనులు, పరోపకార పారాయణులు, నిష్కామ కర్మయోగులు, ముముక్షులు, ముక్తాత్ములు, జీవన్ముక్తులు, ఆదర్శ పురుషులు, యువ పురుషులు అందరూ ఈశ్వర అనేక వేదమంత్రములతో, అనేక ఆర్షదండ శ్లోక సూత్ర మహావాక్యములతో ఈశ్వర అమ్మ మీది ఏం శబ్దమేం రావద్దు. నమస్కారం చేస్తూ కూర్చోండి, అవసరం పడితే మళ్ళీ యజ్ఞం ప్రారంభిస్తారు. పరమేశ్వర అనేక వేద మంత్రముతో, మహావాక్యములతో, సూత్రముతో, శ్లోకముతో మిమ్మల్ని స్తుతిస్తూ, ప్రార్థిస్తూ, ఉపాసిస్తూ ఉంటారు పరమేశ్వర. వాడి యొక్క మహాభాష్యములు సృష్టి ఆది కాలము నుండి ఈ క్షణం వరకు తర్వాత కూడా ఋషి పరంపర, గురు పరంపర, మహర్షి పరంపర ఏ విధంగా వారి ఆత్మలో సాక్షాత్కారం చేసుకొని దర్శించి ఉన్నారో దాని యొక్క ఫలము, వారి తప ఫలము, మంత్ర, శ్లోక, సూత్ర, మహావాక్యముల యొక్క ఫలము సమస్త మానవాళికి అందరికీ సమస్త మానసిక, శారీరక, ఆత్మిక ఆరోగ్యము, వేద విద్య, అఖండ విద్య, అష్టాంగ యోగాంగ మార్గము, నిత్యాగ్నిహోత్రులై యజ్ఞయాగాలు చేయిస్తూ 4 ఆశ్రమాలకు వర్ణాల పాలన, పోషణ, భృత్యాన్ని చేస్తూ ధర్మార్థ కామ మోక్షముల యొక్క సాధనతో అష్టైశ్వర్య విలసిల్లి ఆయుష్మంతులై జీవిస్తూ అంతఃకరణ శుద్ధి కలిగి, ఆత్మజ్ఞానం కలిగి, ఆత్మ సాక్షాత్కారం కలిగి పరమేశ్వర మీ యొక్క సాక్షాత్కారం పొంది మానవ జన్మను సార్థకం చేసుకొందురుగాక. లోక సమస్త సన్మంగళాని భవంతు. అంతటా ఆరోగ్య వర్షమే వర్షించునుగాక, అంతటా సుఖవర్షమే వర్షించునుగాక, అంతటా ఆనంద వర్షమే వర్షించునుగాక. ఓం తచ్చక్షుర్దేవహితం పురస్తాచుక్రముచ్చరత్ పశ్యేమ శరదహాజనం జీవేమ శరదహాజనం శృణుయామ శరదహాజనం ప్రభ్రవామ శరదశతం అదీనాస్యామ శతం
భూయచ్చ శరణాశతాత్. ఓం అపామీవామపా విశ్వమనాహుతి మపారాతిం దుర్విరత్ర మగాయతః ఆరే దేవా ద్వేషో అస్మతి యోతు నోరుణః శర్మయచ్చత సుగానః స్వస్తయే శర్మయచ్చత స్వస్తయే. ఓం ఇంద్రశ్రేష్టాని ద్రవిణాని దేహి చిత్తిం దక్షస సుభగత్వమస్మే పోషం రైనాం అరిష్టిం తనూనాం స్వాద్మానం వాచః సుదత్వమహనం. ఓం విశ్వాని దేవ సవితరు ధృతాని పరాసువ యద్భద్రం తన్నాసువ. ఓం శతమానం భవతి శతాయుః పురుష జితేంద్రియ ఆయుష్యేవేంద్రియ ప్రతిష్ఠతే. పరమాత్మ యొక్క ఆశీర్వాదంతో అందరికీ శుభోదయం. అందరికీ శుభోదయం. పరమేశ్వరుని యొక్క ఆశీర్వాదంతో మనము కార్యక్రమం కూడా మళ్ళీ ముందుకెళ్దాము. ఓం అమ్మ అందరికీ శుభోదయము. చక్కగా ఈ అగ్నిహోత్రం యొక్క విశ్వశాంతి మహాయాగం యొక్క జ్వాలలను చక్కగా దర్శించండి. పరమేశ్వరుని యొక్క ఆశీర్వాదములు. ఓం ఓం ఓం. అమ్మ ఇప్పుడు మనం కార్యక్రమం ముందుకెళ్దామమ్మా. మీ యోగా ప్రారంభం చేస్తారా అమ్మ? మనము చేయండి. ఇప్పుడు అది ఆపేంద్రా అమ్మ, మధ్యలో ఆపేంద్రా. అదే మీ వీడియో నడుస్తుందా? ఆపేంద్రా.